అమ్మా, ఏమైందమ్మా? ఏంటి ఇంత ఆలస్యమైంది? ఇంకా ఇంటికి రాకపోయేసరికి ఏమైందో అని కంగారొచ్చేసిందమ్మా. ఏం కాలేదు నాన్న, ఏం కాదు కూడా. మీరేం భయపడకండి. లేదమ్మా, నువ్వు తప్పు చేశావని నిన్ను పోలీసులు తీసుకెళ్లారని ఈ కాలనీలో అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారే. మాట్లాడతారమ్మా, ఎదుటి వాళ్ళని వేలెత్తి చూపించడానికే కదా ఈ మనుషులుంది. వాళ్ళకి నిజాలతో పని లేదు కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం మనకి లేదు. కానీ నిందైతే పడింది కదమ్మా. అదే చెప్పండి నాన్న, నా కూతురు ఎవరో తప్పు చేస్తే ఆ నిందని మోస్తుంది కానీ తనే తప్పు చెయ్యలేదని చెప్పండి నాన్న. నేనే తప్పు చేయలేదు నాన్న. నన్ను నమ్మే ఆ గుండమ్మ గారు నన్ను బయటికి తీసుకొచ్చారు. ఇవాళ కాలేజ్లో అసలు దొంగెవరో తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేశారు. గుండమ్మ గారు చెప్పడంతో పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. దొంగ ఈ రోజు కాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక రోజు దొరుకుతాడు. అప్పుడు నేనే తప్పు చేయలేదని తెలిసి ఇప్పుడు నోరు పారేసుకున్న వాళ్ళందరి నోర్లు మూతపడతాయి. అది మీరు కూడా చూస్తారు నాన్న. సార్ సార్ ఏంటి సత్యనారాయణ? ఏంటి సార్, ఆ కాలేజ్ అమ్మాయి కేసు గురించేగా? అవునయ్యా, ఆ కాలేజీలో ఉన్న సీసీ కెమెరాలు వర్క్ చేయకపోవడం ఏంటి? కొన్నిట్లో ఫుటేజీలు డిలీట్ అయిపోవడం ఏంటి? కాలేజీలో సీసీ కెమెరాలు ఎప్పుడూ వర్క్ చేస్తూనే ఉంటాయని, రిపేర్ కూడా రాలేదని ప్రిన్సిపాల్ గారు చెప్తున్నారు. కానీ అతను చెప్పిన దానికి ఇక్కడ ఉన్నదానికి అసలు మ్యాచ్ అవ్వట్లేదు. దొంగ ఎవరో కనిపెట్టడానికి చేతి వేలుకున్న ఉంగరం తప్ప వేరే ప్రూఫ్ ఏం లేదు. కానీ అక్కడ స్టూడెంట్స్ ఎవరికి చేతికి ఉంగరం లేదు. ఎందుకు సార్ ఇంత చిన్న విషయానికి అంతలా ఆలోచిస్తున్నారు? ఆల్రెడీ ఎగ్జామ్ ఎప్పుడూ అయిపోయింది కదా సార్, వదిలేయండి సార్. లేదు రాజు, ఇదేదో చిన్న దొంగతనం కేసు అనుకో, సరిపెట్టుకోవచ్చు. కానీ ఇది ఒక ఆడపిల్ల కెరియర్ని నాశనం చేయాలనుకున్న కేసు. అయితే పల్లవి ఈ పని చేయలేదని నమ్ముతున్నారా సార్? తప్పు చేసుంటే ఎంత టోళ్ళైనా సరే ఏదో ఒక క్షణంలో అయినా వాళ్ళ ముఖంలో భయం కనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి ముఖంలో ఎక్కడా భయం లేదు. తాను తప్పు చేయలేదన్న ధైర్యమే కనిపిస్తుంది. తన మాటల్లో నిజాయితీ ఉందనిపిస్తుందయ్యా. గుండమ్మ గారు చెప్పిన లాజిక్ కూడా కరెక్టే కదా. నిజంగా తను పేపర్స్ కొట్టేసుంటే తను ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి వస్తుంది, కానీ కొట్టేసిన క్వశ్చన్ పేపర్స్ని తనతో పాటు ఎందుకు తీసుకొస్తుంది? ఈ కేసును ఛేదించడానికి మనకున్న ఒక్క ఆధారం ఇదే. ఈ కెమెరా ఫుటేజ్ని తరోగా ఒకసారి చెక్ చేస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. సత్యనారాయణ గారు, హెడేక్గా ఉంది, కొంచెం టీ తీసుకురారా. త్వరగా రండి. అలాగే సార్. రాజు, నువ్వు ఆ కేసు ఫైల్ తీసుకురా. అలాగే సార్. అక్షిత, అక్షిత, అక్షిత. ఏంటి?
నన్నే కొడతావా? ఎంత పొగరే నీకు? నా కూతుర్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదు, చంపినా తప్పులేదు దీన్ని. నేనేం చేశానే? ఇంకా బుకాయించాలని చూడక అక్షిత. ఏమైంది పల్లవి? సార్, కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసింది అక్షితనే. అమ్మా, మీరు సీసీ కెమెరా ఫుటేజ్ లో చూసిన ఉంగరం ఈ అక్షితదే. ఏంటమ్మా పల్లవీను అంటుంది? నిజం కామాక్షి గారు. ఏంటే నిజం? ఎగ్జామ్ పేపర్స్ కొట్టేయాల్సిన కర్మ నా కూతురికేం లేదే. తను కష్టపడి చదివింది. కాదు, నా మీద కక్ష కట్టే ఇదంతా చేసింది. నేను ఎగ్జామ్ లో పాస్ కాకూడదని, నా ఎడ్యుకేషన్ కెరియర్ నాశనం చెయ్యాలని నీ కూతురే ప్లాన్ చేసి ఇదంతా చేసింది. ఆపు! ఇదంతా అబద్ధం. తనే దొంగ అని రుజువైంది కాబట్టి తను తప్పించుకోవడానికి నన్ను ఇరికించాలని చూస్తుంది. ఆహా, ఎవరు ఎవరిని ఇరికించారో, ఎవరు ఎవరిని ఇరికించాలని చూశారో నా మాటలతో కాదు, పోలీసులే చెప్తారు. ఎస్ఐ గారు రండి సార్. చెప్పండి ఎస్ఐ గారు, కాలేజ్లో ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిన అసలు దొంగ ఎవరో అందరికీ చెప్పండి. ఈ పని చేసింది ఈ అమ్మాయే మేడం. మనకు దొరికిన సీసీ ఫుటేజ్ చెక్ చేస్తుంటే ఒక ఫ్రేమ్లో ఈ అమ్మాయి ఫేస్ రివీల్ అయింది మేడం. అంతేకాదు, ఈ రిసిప్ట్ చూడండి మేడం. సీసీటీవీ ఫుటేజ్లో మనం చూసిన ఉంగరం ఈ అమ్మాయి కోసం వీళ్ళ అమ్మాయి పర్చేజ్ చేసింది. దాని తాలూకు డూప్లికేట్ బిల్లే అది. ఆ ఎవిడెన్స్ని బట్టే తనే దొంగ అని నిర్ధారణ అయింది మేడం. ఇప్పుడేమంటావు? ఏయ్, ఎందుకు చేసావు ఈ పని? మాట్లాడు, సమాధానం చెప్పు. చెప్పు చెప్పు, ఎందుకు చేసావు? ఏయ్ ఆగు, నా కూతుర్ని కొడతావా? ఏయ్! దాన్ని కొట్టడం కాదే, ముందు నీ చెంప పగలగొట్టాలి. నీ పెంపకం వల్ల ఇదిలా తయారైంది. అదేం అన్యాయం చేసిందని ఇంత పని చేశావమ్మా? మీకేమన్నా గొడవలుంటే మాటలతో తేల్చుకోవాలి గాని ఇలా జీవితం నాశనం అయ్యే పనులు చేస్తారా ఎవరన్నా? గుడ్డ మంటుపడింది కాబట్టి బయటపడి ఎగ్జామ్ రాయగలిగింది. ఇప్పుడు నిజం బయటపడింది కాబట్టి తను నిర్దోషిని రుజువైంది. ఎవరు పట్టించుకోకుండా ఉండుంటే పల్లవి జీవితం ఏమయ్యేది?
నువ్వు పల్లవితో ఎప్పుడు గొడవ పడుతూ ఉంటావని తెలుసు, తనంటే నీకు కోపమని తెలుసు, కానీ ఇలాంటి పనులు చేస్తావనుకోలేదు. ఛీ! నువ్వు నా చెల్లివని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది తెలుసా? అక్షిత, నన్ను మా అమ్మ నాన్న నీతి నిజాయితీలతో పెంచారు. అవసరమైతే శత్రువులకు కూడా సహాయం చెయ్యమని చెప్పే పెంచారు. బస్తీలో ఉండేదాన్నని అన్నావు కదా, బంగ్లాలో ఉన్న నీ బుద్ధి మంచిదా లేకపోతే నా బుద్ధి మంచిదా? ఏదో చిన్నతనంతో చేసిందనుకో, దానికే అంత రాత్రంతా చేయాలా? తను తప్పు చేసింది కాబట్టే ఇప్పుడు సరిదిద్దాలి వైష్ణవి. ఇప్పుడు సరిదిద్దకపోతే పెద్దయ్యాక ఇంకా పెద్ద పెద్ద తప్పులు చేస్తుంది నీ కూతురు. అయినా తెలియక చేస్తే తప్పు, తెలిసి చేస్తే అది నేరం. నీ కూతురు నేరం చేసింది, తనకి శిక్ష పడాల్సిందే, అరెస్ట్ చెయ్యాల్సిందే. ఎస్ఐ గారు అరెస్ట్ చేయండి. కానిస్టేబుల్ అరెస్ట్ చేయండి. మమ్మీ ప్లీజ్ అండి, నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు. ప్లీజ్ అండి, అరెస్ట్ చేయకండి. వద్దండి ప్లీజ్. తీసుకురండి. మేడం రామ్మా. అత్తయ్య, అత్తయ్య, మమ్మీ మీరైనా చెప్పండి. గుండమ్మ, గుండమ్మ ప్లీజ్, గుండమ్మ మీరైనా చెప్పండి మావయ్య, ప్లీజ్ మావయ్య. తీసుకురండి. గుండమ్మ ప్లీజ్, గుండమ్మ. అయ్యో అక్షిత, అక్షిత, అక్షిత. నన్ను తీసుకెళ్ళదు, వద్దు వద్దు, నన్ను తీసుకెళ్ళదు ప్లీజ్. బేబీ వద్దు బేబీ ప్లీజ్, వద్దు, నేను తప్పు ఒప్పుకుంటున్నాను. బేబీ నన్ను తీసుకెళ్ళదు, నన్ను తీసుకెళ్ళదు ప్లీజ్, నన్ను తీసుకెళ్ళదు ప్లీజ్. ఏమైంది బేబీ? నేను తప్పు ఒప్పుకుంటున్నాను, నేను తప్పు ఒప్పుకుంటున్నాను. వద్దు వద్దు. అక్షిత, అక్షిత, అక్షిత బేబీ ఏమైంది? ఏమైంది అక్షిత? ఎందుకెంత గట్టిగా అరిచావు? ఏంటక్షిత, ఎందుకలా వణుకుపోతున్నావు? అదే నన్ను అక్షిత, నువ్వు ఆగు. ఏదో దానికి పీడకలొచ్చింది. ముందు నువ్వు నోరు మీదే. పీడకల ఏంటది? ఏమనంటే కళ ఏమైనా గుర్తుంటుందా ఏంటి? ఏం బేబీ? దీని బాలకం చూస్తుంటే పీడకలొచ్చి భయపడుతున్నట్టు లేదే, ఏదో తప్పు చేయడంతో భయపడుతున్నట్టుంది. అంటే ఏంటత్తయ్య గారు, కళలు కంఠం కూడా తప్పేనా? తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే కళ్ళొస్తాయా? సరే సరే అమ్మా, అక్షితకి కాస్త మంచినీళ్ళు తాగించమ్మా. అమ్మా అక్షిత, నువ్వు హనుమాన్ చాలీసా చదువుకొని పడుకో అమ్మా, పీడకలలు రాకుండా ఉంటాయి. సరే సరే పదండి. బేబీ, బేబీ ఏమైందమ్మా? మమ్మీ, ఎగ్జామ్ పేపర్స్ దొంగతనం చేసింది నేనే అని ఆ పల్లవికి తెలిసిపోయింది. పోలీసులకి ఆధారాలు దొరికేశాయి. తీసుకొచ్చి నన్ను అరెస్ట్ చేయించినట్టు కలొచ్చింది మమ్మీ.
అర్థమైంది బేబీ. నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీకు అలా అనిపించి ఉంటుంది అంతే. మమ్మీ నేను నిజంగా దొరికిపోతానా? ఛాన్సే లేదు. పోలీసుల దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది కదా, అందులో ఇంకా క్లూలు ఏమైనా దొరుకుతాయేమో మమ్మీ. ఒకవేళ పోలీసులకి అలాంటి క్లూ ఏవైనా దొరికినట్టయితే మన కానిస్టేబుల్ అక్కడే ఉన్నాడు కదా, మనకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అప్పుడేం చేయాలో నేను చూసుకుంటాను. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి ఆ గుండమ్మ వాళ్ళ కళ్ళల్లో పడకు. లేనిపోని డౌట్లొస్తాయి. బేబీ, ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో. ఆహా, స్మెల్ అదిరిపోతుంది. ఏంటే ఏదో సువాసన వస్తుంది? ఏం చేస్తున్నావు? పాయసం అయ్యా. పాయసమా? అబ్బా సూపరు, త్వరగా చేయవే. మాలతి, ఏంటి పిన్ని? ఓసారి ఇలారా. చెప్పండి పిన్ని. ఏం లేదే, పొద్దున్నే కాఫీ పడక నాలుక పీకేస్తోంది. కొంచెం పంచదార ఉంటే ఇవ్వవా? సరే పిన్ని. అవును, పాలు కావాలి కదా, ఉన్నాయంటే? అవి కూడా ఇస్తాను, కానీ ఇదిగో నీ దగ్గర 100 రూపాయలకి చిల్లర ఏమైనా ఉందా? నానా, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయే. మాలతి, ఈ గ్లాస్ పట్టుకో. ఒక నిమిషం ఉండు. అరే సాయి, ఇలా రా. గ్లాసులు ఇలా ఇవ్వవే. ఎక్కడికి వెళ్ళిందే ఇది? ఏమో. ఏంటక్క? ఈ 50 రూపాయలు తీసుకెళ్ళి ఒక 20 రూపాయలు కాఫీ తీసుకురా. అలాగే అక్క. చెప్తా దేని సంగతి. ఎక్కడికి వెళ్ళావే? ఇదిగో 50 తీసుకున్నావు కదా, ఈ 50 కూడా తీసుకుని 100 ఇవ్వు. ఒక నిమిషం ఆగిస్తాను. ఎక్కడికెళ్ళావే? చెప్తానుండమ్మా.